నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచిన పోలవరం మండలం గూటాల పంచాయతీలోని వడ్డీలుపేట. ఏలూరు జిల్లా పోలవరం మండలం గూటాల గ్రామ పంచాయతీలోని వడ్డీలుపేటలో కరెంటు గత కొద్ది నెలలుగా లో వోల్టేజ్ కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులకు విషయం తెలిపినా ఫలితం లేదని, సమస్యను తీర్చే నాథుడే లేడని ప్రజలు వాపోతున్నారు. లైన్మెన్గా పనిచేస్తున్న వ్యక్తికి గతంలో ఇంటికి 1000 రూపాయల చొప్పున ట్రాన్స్ఫారం నిమిత్తం డబ్బులు ఇచ్చినా ఇప్పటికీ కూడా ట్రాన్స్ఫారం వెయ్యలేదని, ఏ విధమైనటువంటి ఫలితం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అలాగనే డ్రైనేజీలు లేక, వాడిన నీళ్లు బయటకు వెళ్లే మార్గం లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వారి ఇంటి ముందే గోతులు తీసుకొని వాడిన నీళ్లు నిండిన తరువాత బకెట్లతో మోసుకొని బయట పోసుకునే పరిస్థితి ఏర్పడిందని ప్రజలు తెలుపుతున్నారు. అదేవిధంగా నీళ్లు నిల్వ ఉండడం వల్ల దుర్వాసన వ్యాపించడంతో ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నామని, పంచాయతీ అధికారులకు కానీ సర్పంచ్కి కానీ పట్టించుకునే దాఖలా లేదని, ప్రతి 2 రోజులకి వచ్చే చెత్త బండి కూడా రావట్లేదని, బండ్లు ఇంటికి రాకుండా దూర ప్రాంతంలో ఉంచి చెత్తను అక్కడ తీసుకొచ్చి వేయమని చెబుతున్నారని, దీనివల్ల చెత్త వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని, ఈ విషయమై పలుమార్లు పంచాయతీ సర్పంచ్కి కానీ సంబంధించిన అధికారులకు కానీ తెలిపినా వారు పట్టించుకోవడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అదేవిధంగా వర్షం కురిసినప్పుడు మా ఇబ్బంది దేవుడికే తెలుసని, నడవడానికి కూడా చాలా ప్రమాదకరంగా మా ప్రాంతంలో రోడ్లు ఉంటున్నాయని, మా వడ్డీలపేట సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇక ఆ దేవుడే సరిచేయాలని ఆ ప్రాంత ప్రజలు దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఎక్కువగా ఉన్నది, మాకు కరెంటు కూడా టయానికి ఉండలేదు, ఉన్నా కానీ లో వోల్టేజ్లో ఫ్యాన్లు కూడా తిరగలేని పరిస్థితి అని చెప్తా ఉన్నారు. అసలు నీటి సమస్య ఎప్పటి నుంచి ఉన్నది అసలు అనేది ఇక్కడ ఉన్నవారిని కనుక్కుందాం. చెప్పండి, మీ పేరండి, ఎప్పటి నుంచి నీటి సమస్య ఉన్నది? మ్యాక్సిమం 2 నెలల నుంచి వాటర్ సరిగా రావట్లేదు సార్. మీరు వాటర్ సమస్య రావట్లేదు అంటున్నారు, ఎవరికైనా అధికారులకు చెప్పారా? పంచాయతీ వాళ్ళకి చేస్తే ఈ 1 వారం కిందటే మాత్రమే రిపేర్ చేస్తే 4 రోజుల నుంచి వస్తున్నాయండి. అది కూడా ఈ పూట మళ్ళీ లేదు. 2 రోజులు బాగానే వస్తున్నాయి, రోజు రావడం లేదు. అసలు ఎన్ని రోజుల నుంచి మీకు ఈ వాటర్ సమస్య ఉంది? 2 నెలల నుంచి ఉన్నా కానీ అధికారులు చెప్పలేదు. మొన్న బాగు చేస్తారు, మొన్న 1 వారం ఈ ఎలక్షన్ కూడా మొదలైన ఈ వారంలోనే బాగు చేశారండి. అందులోకి మా వారు బాగా రికమెండ్ పంచాయతీ దగ్గరికి వెళ్ళి 1కి 10 సార్లు కంప్లైంట్ చేశాక చేశారండి. బాగా కొద్దిగా కూడా వాటర్ రావట్లేదు. అంతకుముందు అసలు రాలేదండి, చాలా ఇబ్బంది పడిపోయాం. ఇప్పుడు మాత్రం కొద్దిగా రోజు విడిచి రోజు కింద సరిగా, అది కూడా ఫుల్ గా లేదండి. 2 రోజుల నుంచి వచ్చినా కూడా సరిగా లేదు. చూడొచ్చు, ఇక్కడ ప్రథమ సమస్య నీరు. యాసకాలం అయినప్పుడు నీరు ప్రతి ఒక్కరికి అందాలి, కానీ అటువంటి సందర్భంలో నీరే ఇక్కడ కుదువుగా కనపడుతుంది. ప్రతి ఒక్కరిని అడిగినా కానీ మాకు మేము ట్యాప్లు వేసుకున్నా కానీ నీళ్ళు రావట్లేదు అనేసి చెప్తున్నా. చెప్పండి, అసలు నీటి సమస్య ఎప్పటి నుంచి వస్తుంది, అలా నీళ్ళు ఎలాగా విడుదల చేస్తూ ఉన్నారు, ఏ విధంగా మీకు పైపుల్లో వస్తుంది? నీళ్ళు అంటే ఇచ్చిచ్చులుగా విడుదల చేస్తున్నారండి, టైంకి రావట్లేదు. ఒకసారి పొద్దున్న చీకటితో వస్తున్నాయి, 6ంటికి కట్టే మళ్ళీ ఆగిపోతున్నాయి, మళ్ళీ ఎప్పుడు 9 దాటిందో వస్తున్నాయి. ఈ లోపల కూలి పనికి వెళ్ళే వాళ్ళేమో పొద్దున్న 6ంటికి పనిలోకి వెళ్ళిపోతున్నారు, నీళ్ళు రావట్లా. సాయంత్రం వద్దానికి సాయంత్రం రావట్లేదు, ఇప్పుడు మళ్ళీ రావట్లా. మేము పనులు టైంకి నీళ్ళు రావట్లేదు, నీళ్ళు వచ్చే టైంకి మేము ఉండట్లేదు. ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఇదే, నీళ్ళు సమస్య ఎక్కువగా ఉందంటా ఉన్నారు. మరి కరెంటు లో వోల్టేజ్, బాగా వోల్టేజ్. ఇప్పుడు ఇవాళ నుంచి కాదండి, 2 ఏళ్ల దారి చాపో ఇప్పటి నుంచి చాలా మట్టి. మీరు అధికారులకు చెప్పలేదు అంటారా? చాలా సార్లు చెప్పామండి. డబ్బా వేయాలంటారండి. గతంలో ఒకసారి డబ్బులు మా వాళ్ళు పోగేశారు. ఒకసారి లైన్మెన్కి అయితే కొంత ఖర్చుకి ఇచ్చారు, డబ్బా వేస్తానండి. ఇంకా అది కూడా 5 సంవత్సరాల క్రితం ఇచ్చారు. అంటే ఎప్పుడు ఇచ్చారు? ఒక 4-5 సంవత్సరాలు అవ్వచ్చామనుకుంటున్నాను నేను. తలక 1000 రూపాయలు తలక 500 పోగేసి ఇచ్చారండి. అంటే ఇప్పుడు మళ్ళీ అప్పటి నుంచి అదే పాఠం, దాంట్లో మార్పేమీ లేదు, అసలు లేదు. ఇప్పుడు వరకు మా ఫ్రిడ్జ్లు ఆగిపోయి వాళ్ళ మధ్యాహ్నం నుంచి మొత్తం ఫ్రిడ్జ్లు తిరుగుతూ మారి పోయిందేమనుకున్నాం మేము. ఫ్రిడ్జ్లు పోనేమనుకున్నామండి. ఇప్పుడు అన్ని కట్టేసి కూర్చున్న తర్వాత ఇప్పుడు చల్లబడింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్ అయితే ఆన్ అయింది. ఏంటని అడిగితే ఎవరి మట్టి కాళ్ళు మాదాగిపోయింది, వాళ్ళు మాదాగిపోతుంది, అన్ని పోనీ అనుకుంటున్నాం. లో వోల్టేజ్ అండి. నైట్ ఫ్యాన్ తిరగవు, రాత్రి 12 గంటలు ఫ్యాన్ ఫుల్గా తిరగదండి. కొన్ని సంవత్సరం పెట్టండి ఇక్కడ లోటేజ్ ఫాల్ట్. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రథమ సమస్య నీళ్ళు రాకపోవటం కుళాయిల ద్వారా, రెండవది చూసుకున్నట్లయితే కనుక కరెంటు సమస్య ఒకటి. గతంలో 4 సంవత్సరాల కిందట కొంత డబ్బులు అయితే పోజేసి వీళ్ళందరూ కలిపి మనిషికి 1000 రూపాయలు చొప్పున మరి లైన్మెన్ గారికి ఇవ్వటం జరిగింది అనేసి చెప్పడం. పరిస్థితిని చూసినట్లయితే కనుక డబ్బులు తీసుకుని ఇప్పటివరకు కూడా ఏమాత్రం ఇక్కడ డబ్బా ట్రాన్స్ఫర్ వేయలేదనేసి ప్రజలు వాపోతూ ఉన్నారు. ప్రథమ సమస్య నీరు, తర్వాత కరెంటు, మరొక సమస్య ఏం చెప్తా ఉన్నారంటే డ్రైన్ సమస్య. డ్రైనే కాదు, ఇక్కడ
చెత్తబండ్లు కూడా రావట్లేదు, శానిటైజర్లు ఎవరో కూడా రావట్లేదు అంటూ ఉన్నారు. మనం చెత్త తీసుకోవాలంటే కనుక గోదావరికి వెళ్ళవలసి వస్తుంది, ఇంటింటికి బండి వస్తుంది అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మా ఈదికి వచ్చిన బండి వచ్చిన దాఖలే లేదనేసి చెప్తున్నారు. అసలు చెత్త బండి ఎన్ని రోజులు వస్తుందో రాదండి. రోడ్డు అండి, ఇది రోడ్డు చూపించండి. చూడొచ్చు, రోడ్డు ఎడబెడ రోడ్డు ఉంది, ఎక్కడ డ్రైనేజీలు లేవండి. డ్రైన్ల గురించి బాధపడుతూ ఉన్నారు. ఒకసారి ఇలా ముందుకు రండి. ఒకసారి ఎవరి మట్టికి వాళ్ళు తోడుకోవడం, గట్టిగా బట్టికలు పోసుకోవడం అండి. నీళ్లు ఎవరి గుమ్మల వాళ్ళు గోతులు తీసుకోవడమే. ఎక్కడ చూసినా గోతే కాపడుతుంది, మీ దారి పడిన ఎక్కడ చూసినా గోతే కాపడుతుంది. ఇదేంటి సమస్య, గోతులు, డ్రైనేజీలు లేవు. ఇక్కడ డ్రైనేజ్ సమస్య అనేసి ప్రజలు చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ కళ్ళు తెరిచి వీళ్ళ సమస్యలను తీర్చాలనేసి ప్రజలైతే కోరుకుంటూ ఉన్నారు.